బాలీవుడ్లో అగ్రనాయికగా ఉన్న దీపికా పదుకునే సినిమాలు తగ్గించి తన భర్త రణ్వీర్ కపూర్తో హాయిగా వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె పెళ్లికి ముందు 6 డేటింగ్ చేశారట. వారిలో ఓ క్రికెటర్, ఒక వ్యాపారవేత్త ఉన్నారంట. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. బాలీవుడ్ లో చక్కటి జంటగా దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్ ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వారి పెళ్లయ్యి 6 సంవత్సరాలు గడుస్తున్నాయి. తాజాగా దీపికకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పెళ్లికి ముందు కొందరితో డేటింగ్లో ఉన్నారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం సినీ పరిశ్రమలోకి దీపిక ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే కొందరు వ్యక్తులతో మంచి అనుబంధం ఉండేది. మోడలింగ్ చేస్తున్న కాలంలో నిహార్ పాండ్యాతో దీపిక మొదటి బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో 2005లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. నిహార్ పాండ్యా, దీపిక మోడలింగ్ చేస్తూ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూనే ప్రేమికులయ్యారు. అనంతరం 3 ఏళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని సమాచారం. మోడలింగ్ సమయంలోనే ఉపేన్ పటేల్తో కూడా దీపిక అనుబంధం కొనసాగించినట్లు చిత్ర పరిశ్రమలో టాక్. అతడితో కూడా దీపిక కొన్నాళ్లు డేటింగ్ చేశారట. మోడలింగ్ కాలంలోనే దీపికకు మరో వ్యక్తి ముజల్మిల్ ఇబ్రహీం పరిచయమై కొన్నాళ్లు కలిసి జీవించారట. వీరి అనుబంధం కూడా కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. ఇక అలనాటి స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా దీపికా పదుకునే చనువుగా ఉన్నారు. T20 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూనే డేటింగ్ కి కూడా వెళ్లారని టాక్. యువీ తర్వాత దీపికా పదుకునే వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి అనుబంధం కొనసాగలేదు.